హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'షాడో ఎజెండా'. అజూరా రహస్యాలు, మోసాలు నిండిన నగరం. నిజం, అబద్ధాల మధ్య తేడా పల్చబడి ఉన్న స్థలం. ఆ నగరంలోని ఓ సాధారణ ఆఫీస్‌లో యువ జర్నలిస్ట్ మాయా సింగ్ తన డెస్క్ ముందు కూర్చుంది. ఆమెకు ఒక అనామక వ్యక్తి నుంచి వచ్చిన సందేశం అందుంది. గడియారం నడుస్తోంది. అర్ధరాత్రి పాత క్లాక్ టవర్ వద్ద కలవండి అని. ఇది తన కెరీర్‌లో పెద్ద బ్రేక్ అవుతుందని మాయాకు గట్టిగా అనిపించింది. ఆఫీస్ నుంచి బయలుదేరగానే నీడలు ఆమెను నిశ్శబ్దంగా చూస్తున్నట్టుగా అనిపించాయి. అర్ధరాత్రి పాడైన క్లాక్ టవర్ ముందు నిలిచిన మాయాను ఒకరు చీకటిలోంచి బయటకు తీసుకొని వచ్చారు. "నేను లిలిత్. నేను నీకోసమే ఎదురుచూశాను." లిలిత్ మాయాకు ఒక చిన్న పరికరం ఇచ్చాడు. "ఇది నిజాన్ని చూపిస్తుంది" అని చెప్పాడు. అకస్మాత్తుగా క్లాక్ టవర్ కనిపించసాగింది. తలుపులు బిగ్గరగా తెరుచుకొని ముసుగు ధరించిన కొందరు లోపలికి దూసుకొచ్చారు. గాలిలోకి తుపాకీ కాల్పులు. మాయా, లిలిత్ పరిగెత్తారు. అప్పటికే వారి ప్రతి అడుగు ఎవరో కనిపెట్టినట్టే అనిపించింది. అజూరా నగరపు వెలుగులు మసకబారుతూ మాయా, లిలిత్ వీధుల్లో పరిగెత్తుతున్నారు. కాల్పుల శబ్దం నగరమంతా మార్మోగుతుంది. "వాళ్ళు ఎవరబ్బా" అని మాయా అడిగింది. "సిండికేట్" లిలిత్ కళ్ళలో ఆగ్రహం మెరుస్తూ చెప్పాడు. "ఈ నగరాన్ని రహస్యంగా నడిపించే షాడో ఆర్గనైజర్." ఒక చెదిరిపోయిన వీధిలోకి దూరి లిలిత్ ఒక రహస్య తలుపు తెరిచి మాయాను లోపలికి లాగాడు. "ఎక్కడికి తీసుకెళ్తున్నావు" అని మాయా అడిగింది. "నెక్సెస్‌కు. అజూరా నిజాలు దాగి ఉన్న ఏకైక స్థలం." పొడవైన మార్గంలో నడుస్తూ మాయా గమనించింది లిలిత్ కదలికల్ని. "నువ్వెవరు నిజానికి" అని మాయా అడిగింది. లిలిత్ చిరునవ్వు నవ్వాడు. "నిన్ను చూసుకుంటూ ఉన్నది నేనే. నీ మేల్కొలుపు కోసం ఎదురు చూశాను." వాళ్ళు ఒక భారీ గదిలోకి వచ్చారు. వందలాది పురాతన గడియారాలు ఒకే సమయంలో టిక్ టాక్ అంటూ ఉన్నాయి. అక్కడి నుంచి ఒక నీడ వ్యక్తి ముందుకు వచ్చాడు. "స్వాగతం మాయా" అన్నది యాంత్రికంగా విపరీతమైన స్వరం. క్లాక్లు అర్ధరాత్రి కొట్టగానే గది కల్లోలంలో మునిగిపోయింది. అంతలో శబ్దం ఆగిపోయింది. ఆ నీడ ముందుకు వచ్చింది. మాయా ఆశ్చర్యంతో "డాక్టర్ పటేల్" అతను తల ఊపాడు. "అవును. నువ్వు నిజాన్ని వెతికే ప్రత్యేక ప్రతిభ కలిగినవు మాయా" అన్నాడు. లిలిత్ గట్టిగా "నిజం చెప్పు" అన్నాడు. డాక్టర్ పటేల్ నిట్టూర్పు విడిచాడు. "అజూరా ఒక సిమ్యులేషన్. మానవులను భయంతో గందరగోళంలో కనిపెట్టే ప్రోగ్రాం. సిండికేట్ నిజాన్ని మార్చే శక్తి ఉన్నవారు. ప్రతి సంఘటన, ప్రతి భావన అన్ని ప్రోగ్రాంలో భాగం. మా రెసిస్టెన్స్‌లో చేరాలి మాయా" లిలిత్ చెప్పాడు. "సత్యాన్ని బయటపెట్టడానికి నువ్వే కీలకం." అయితే అదే సమయంలో గది గోడలపై పెద్ద అక్షరాలు వెలిగాయి. "ద ప్రోగ్రామ్ ఈజ్ కాంప్రమైజ్డ్. రీసెట్ ప్రోటోకాల్ ఇనిషియేటెడ్." డాక్టర్ పటేల్ భయంతో "వాళ్ళు మన జ్ఞాపకాలను మాయ చేస్తారు. సిమ్యులేషన్ మళ్ళీ మొదలవుతుంది." లిలిత్ మాయా చేతిని పట్టుకున్నాడు. "అప్పుడే బయటకు వెళ్ళాలి. ఒకే అవకాశం ఉంది." వాళ్ళు భూగర్భ మార్గాల్లో పరిగెత్తారు. అలారాలు, ఎరుపు లైట్లు, గోడలు కనిపించడం. "ఇది ఎక్కడికి పోతుంది" అని మాయా అడిగింది. "బయట ప్రపంచానికి."
అక్కడే ప్రోగ్రామ్‌ను బద్దలు కొట్టగలం. బయటకు వచ్చిన వెంటనే నగర వెలుగులు విచిత్రంగా మెరుస్తున్నాయి. డాక్టర్ పటేల్ మాయాకు ఒక పరికరం ఇచ్చాడు. డిస్ట్రప్టర్ ప్రోగ్రామ్ సిగ్నల్‌ని బ్లాక్ చేస్తుంది. మాయ దాన్ని ఆన్ చేయగానే నగరం మొత్తం వణికింది. మానవులు నిద్రలేచినట్టు అయోమయం చెందారు. వాళ్ళు ట్రాన్స్మిషన్ టవర్‌కి పరిగెత్తుతున్నారు. అకస్మాత్తుగా ఒక సిండికేట్ ఏజెంట్ గన్నెత్తాడు. లిలిత్ మాయాను తోసి పక్కకి నెట్టాడు. బుల్లెట్ లిలిత్‌కి తగిలింది. మాయా ఇది పూర్తి చెయ్ అంటూ లిలిత్ కళ్ళు మూసుకున్నాడు. ఆగ్రహం, భయం, దృఢనిశ్చయం కలిసి మాయా డిస్ట్రప్టర్‌ను ఏజెంట్‌పై ప్రయోగించింది. నగరం మొత్తం చీకటిలో మునిగింది. ఒక్కసారిగా మాయా తిరిగి క్లాక్ టవర్ వద్దనే నిలిచింది. ఆ సందేశం మళ్ళీ నేలపై ఉంది. ద క్లాక్ ఈజ్ టికింగ్. అప్పుడు ఆమెకు అర్థమైంది. తాను ఒక లూప్‌లో చిక్కుకుంది. మాయ ఒక్కసారిగా కళ్ళను తెరిచింది. తాను తన ఆఫీస్‌లోనే ఉంది. డెస్క్ మీద అదే సందేశం. కానీ ఈసారి మాయ చిరునవ్వు నవ్వింది. ఇప్పుడు అన్నీ అర్థమయ్యాయి. అజురా ఒక సిమ్యులేషన్. ఆమెకు దాన్ని చెరిపేసే శక్తి ఉంది. గోడపై గడియారం అర్ధరాత్రి అయింది. స్క్రీన్‌పై కొత్త మెసేజ్. వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ మాయా. యూ ఆర్ జస్ట్ స్టార్టింగ్ టు రిమెంబర్. మాయ కళ్ళలో దృఢనిశ్చయం మెరిసింది. ఈసారి ఆమె తప్పించుకోవడమే కాదు, ప్రోగ్రామ్ మొత్తాన్ని బద్దలు కొట్టబోతోంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.